హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అర్చకుడి ఔదార్యం అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక అర్చకుడు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. రోగులకు చికిత్స చేసి తగాదాలు పరిష్కరించి దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి ఆయన గ్రామంలో అందరి చేత ఎంతో మంచివాడనిపించుకున్నాడు. ఆయన ఆయన ముసలి తల్లి దేవాలయం పక్కనే చిన్న ఇంట్లో కాపురం చేస్తూ ఉండేవారు. ఆయనకు భార్య పిల్లలు ఎవరూ లేరు. గుడి కింద ఉన్న 2 ఎకరాల మాన్యం మీద వచ్చే దానితోనే ఆయనకు జరిగిపోయేది. ఊళ్ళో వాళ్ళు ఎప్పుడైనా రూపాయి అర్ధ చేతిలో పెడితే దాన్ని దాచిపెట్టుకుంటూ ఉండేవాడు. ఆయన ఆ ఊరి గుడికి అర్చకుడిగా వచ్చి 20 సంవత్సరాలైపోయింది. ఊళ్ళో పెద్దలందరూ ఆయన గౌరవంతో చూసేవారు. చిన్నకారు వాళ్ళు ఆయన్ను తండ్రిని చూసినట్టు చూసేవారు. ఆ గ్రామంలోనే కనకయ్య అని ఒక రైతు ఉండేవాడు. ఆయన మొదట్లో అతి బీదవాడు. చిన్నతనంలోనే తండ్రి పోయాడు. అప్పటినుంచి ఆయన కొంతకాలం పశువులను కాసి, కొంతకాలం పాలేరుగా పనిచేసి తన పొట్ట తాను పోసుకోవడమే కాకుండా అంతో ఇంతో వెనకేశాడు. పొట్ట కట్టుకొని ఒక్కొక్క దమ్మిడీ చొప్పున మిగిల్చుకున్న డబ్బు పెట్టుబడి చేసుకొని పాల వ్యాపారము, ధాన్యం వ్యాపారము సాగించి చూస్తూ ఉండగానే కనకయ్య ధనికుడయ్యాడు. చిన్న మిద్దె కట్టాడు. పొలాలు, అరటి, నారింజ తోటలు కొన్నాడు. గ్రామంలో ఆ కారు వాళ్ళలో కల్లా కనకయ్య ఇంత కలవాడు. ఆయన సమర్థతను అందరూ మెచ్చుకునేవారే, కానీ ఆయన పిసినిగొట్టుతనం మాత్రం అందరికీ ఏవగింపుగా ఉండేది. ఇప్పటికీ ఆయన ప్రతి దమ్మిడి కూడా ఎంచి ఖర్చు పెడతాడు. తన ఒంటి నిండా బట్ట కట్టడు, కడుపు నిండా తినడు. తన భార్యను కొడుకును తిననివ్వడు. కనకయ్యకు గోవిందుడు ఒక్కడే కొడుకు. వాడికి పెళ్ళీడు వచ్చింది. కనకయ్యకు 2 తోబుట్టువులున్నారు. ఒక అక్క, ఒక చెల్లి. ఇద్దరికి పెళ్ళీడుకు వచ్చిన ఆడపిల్లలున్నారు. వారిలో కనకయ్య చెల్లెలు కూతురు కమల చక్కని చుక్క. ఎంతో బుద్ధిమంతురాలు. గోవిందుడికి కమలని పెళ్లాడాలనే ఉద్దేశం. కానీ కమల తల్లి చాలా దీనస్థితిలో ఉండేది. ఆమె భర్త పోయాడు. తల్లి కూతుళ్ళిద్దరూ చాకిరీ చేసుకుని జీవిస్తున్నారు. కనకయ్య అక్క కాపురం కొంతలో కొంత బాగుంది. ఆమె భర్తకు కొంత పొలం ఉంది. ఆయన కొంతకాలం క్రితం కనకయ్యకు 100 రూపాయలు ఖర్చు చేసే పొలం ఒకటి అమ్మాడు. కనకయ్య ఆ బాకీని ఇంకా తీర్చలేదు. దాన్ని చెల్లు వేసే బదులు తన కొడుకు కట్నం కింద చెల్లు పెట్టి అక్క కూతురు లక్ష్మిని గోవిందుడికి చేసుకుంటే సరిపోతుందని కనకయ్య నిశ్చయించుకున్నాడు. తనకు లక్ష్మిని ఇచ్చి తండ్రి పెళ్లి చేద్దామనుకుంటున్నాడని తెలియగానే గోవిందుడు దేవాలయం వైపు వెళ్ళి అర్చకుడితో అంతా చెప్పుకున్నాడు. ఈ భాగ్యానికి విచారం దేనికి? మీ నాన్నతో స్పష్టంగా చెప్పి కమలను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని అన్నాడు అర్చకుడు. అంటే నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటాడు. ఆయన డబ్బు దగ్గర చాలా నీచుడు. చూస్తూ చూస్తూ 100 రూపాయలు వదులుకుంటాడా? మా చిన్నత్త టోలీ కట్నం కూడా ఇవ్వలేదు. అందుచేత మా నాన్న దృష్టిలో ఆవిడ కూతురు అసలు మనుషులే కాదు. ఇంతకీ నాకు కమలని పెళ్ళాడే గీత లేదు అన్నాడు గోవిందుడు. మీ అమ్మతో చెప్పి చూడు. ఆవిడ వల్ల కూడా కాకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు అర్చకుడు. గోవిందుడు నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలం పూజ అయ్యాక అర్చకుడు మండపంలో కూర్చుని ఉండగా చీకట్లో ఎవరో మెట్లెక్కి గుళ్ళోకి వస్తూ కనిపించారు. అర్చకుడు మండపం దిగి గుడిలోకి వెళ్ళి చూసేసరికి దేవుడికి ఎదురుగా కమల మోకరించి కూర్చొని ప్రార్థిస్తూ ఉండడం గమనించింది. ఆమె చెక్కిళ్ల మీదుగా కన్నీరు కారుతూ ఉండడం చూసి అర్చకుడికి కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్టయింది. కమల గుడి నుంచి బయటకు వెళ్ళిపోయాక చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి అర్చకుడు చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు తెల్లవారుజామునే లేచి తన వద్ద పోగైన డబ్బంతా తీసి లెక్క చూశాడు. అందులో కొద్ది మాత్రమే అట్టే పెట్టుకొని మిగిలిందంతా తీసుకుని బస్తీకి బయలుదేరాడు. అక్కడ ఒక పెద్ద కంసాలి వద్ద తాను తెచ్చిన డబ్బుతో 50 బంగారు కాసులు కొని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అర్చకుడు తన ఇంటికి రావడం చూసి కనకయ్య ఆశ్చర్యపోతూ, దయచేయండి, ఊరికే రారు పెద్దలు. ఒక చిన్న సలహా కోరి వచ్చాను. ఇవాళే ఒక దాత నా చేతికి 50 కాసులు ఇచ్చి వాటిని యోగ్యురాలైన పేద పిల్లకు పెళ్ళీడు దానికి ఎవరికైనా భరణంగా ఇవ్వమని కోరాడు.
పాపం ఆయనకు ఆడపిల్లలు లేరట. ఏ పిల్లా పీచు లేనివాణ్ణి నేను మాత్రం ఎవరికివ్వాలో ఎలా తేల్చను? ఆడవాళ్ళు ఆడపిల్లలు కలవాళ్ళని సలహా అడగడం భావ్యంగా ఉండదు కదా. మీరు పెద్దవారు, కష్టసుఖాలెరిగిన వారు. అందుచేత మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను అన్నాడు అర్చకుడు. కనకయ్య ఆలోచించినట్టు నటించి కొన్ని పేర్లు చెప్పాడు. అందులో కొందరు పెళ్లి అయిన వారు, కొందరు డబ్బు గలవారు, కొందరి ప్రవర్తన మంచిది కాదు. అన్ని పేర్లకు కాదన్నట్టు అర్చకుడు తల అడ్డంగా తిప్పాడు. అన్నట్టు మా అక్క కూతురు లక్ష్మి ఉంది. ఆమె పెళ్లి కావలసిన పిల్ల. వాళ్ళు కూడా ఏమంత కలవాళ్ళు కాదు. కాని అమ్మాయి మాత్రం చాలా బుద్ధిమంతురాలు అన్నాడు కనకయ్య. అంతదాకా వస్తే లక్ష్మికి ఇవ్వడం కంటే కమలకి ఇవ్వడం మంచిది కదా. పాపం ఆ తల్లి కూతుళ్ళు పూట గడవకుండా నానా ఇబ్బంది పడుతున్నారు. నాకు చూడగా కమలకే ఇద్దామనిపిస్తుంది. అలాగే చేద్దాం. రేపో ఎల్లుండో మీ చెల్లెలికి చెప్పేస్తాను. అందాక ఈ కాసులు మీ దగ్గరే దాచి ఉంచండి. నాకేమైనా భోషానాలా ఇనప్పెట్టెలా అంటూ అర్చకుడు మూట విప్పి 50 కాసుల బంగారం గల్లున కనకయ్య ముందు పోశాడు. వాటిని చూడగానే కనకయ్య కళ్ళు జిగేలుమన్నాయి. ఆయన వాటిని ఎంతో భక్తితో తన ఇనప్పెట్టెలో పెట్టి తాళం వేసి తాళం చెవి రొండిన పెట్టుకున్నాడు. ఆ రోజంతా కనకయ్యకు ఆ బంగారు కాసులు కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. రేపో ఎల్లుండో వాటిని అర్చకుడు తీసుకుపోతే తన ఇనప్పెట్టె చిన్నబోతుందని కనకయ్యకు అనిపించింది. ఆ సాయంకాలం గోవిందుడు మళ్ళీ అర్చకుడి దగ్గరకు వచ్చాడు. మీ నాన్నతో కమలను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోనని చెప్పావా అని అడిగాడు అర్చకుడు. లేదు, చెప్పినా లాభం లేదు. మా అమ్మతో చెప్తే ఆవిడ కూడా అదే మాట అంది. కమలకు నిన్నటి నుంచి నిద్రాహారాలు లేవుట అన్నాడు గోవిందుడు. అర్చకుడు తనలో తాను నవ్వుకున్నాడు. కాని పైకి మాత్రం కోపం వచ్చినట్లు నటిస్తూ, పాపిష్టివాడా, నిష్కారణంగా కమల లాంటి అమ్మాయిని చంపుకుంటావా? వెంటనే వెళ్ళి మీ నాన్నని అడుగు. నీ మాట ఎందుకు కాదంటాడో నేను చూస్తాను అన్నాడు. అర్చకుడు ఈ మాట అనేసరికి గోవిందుడికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. వెంటనే వాడు ఇంటికి వెళ్ళాడు. తన తండ్రితో, నాన్న, నేను లక్ష్మిని చేసుకోను. నాకు కమల్ని ఇచ్చి పెళ్లి చేయి, లేకపోతే నాకు అసలు పెళ్ళే వద్దు అన్నాడు. కనకయ్య తన కొడుకు ఈ మాట అనడం విని మొదట నిర్ఘాంతపోయాడు. కాని ఆ తర్వాత ఆగి ఆలోచించాడు. అప్పుడు ఆయనకు ఇది కూడా మంచిగే వచ్చిందని అనిపించింది. ఎందుకంటే అర్చకుడు ఈ 50 కాసులు కమలకు ఇస్తానన్నప్పటి నుంచి కనకయ్యకు మనసులో లేదు. వాటిని ఎలాగైనా లక్ష్మికి ఇప్పించడం ఎలా అని ఎంతో తల పగలగొట్టుకున్నాడు. కానీ ఆయనకి ఎటువంటి ఉపాయం రాలేదు. ఎప్పుడైతే గోవిందుడు కమలనే పెళ్లాడతానని ఖరాఖండిగా చెప్పాడో కనకయ్యకి తన నెత్తి మీద పెట్టిన బరువంతా దించేసినట్టు అనిపించింది. ఇంతకు తనకు ఆ కాసులు దక్కవలసి ఉంది. అందుచేతనే అసలు ఎప్పుడు కమల ఊసు ఎత్తని గోవిందుడు అకస్మాత్తుగా దాన్ని పెళ్లాడతానని పట్టుబట్టాడని కనకయ్య అనుకున్నాడు. అయితే కనకయ్య తన ఆనందాన్ని మొహం మీద కనిపించనివ్వలేదు. సరేరా, నీ ఇష్టం. ఒక్కగానొక్క పుత్రరత్నానివి. నువ్వంతగా కమలని చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను? నీ ఆనందానికి అడ్డుపడ్డానికి నేనెవర్ని అని కనకయ్య గోవిందుడితో అన్నాడు. ఆ రోజే తన చెల్లెలని పిలిపించి కమలకు గోవిందుడికి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పాడు. ఈ సంగతి తెలియగానే కనకయ్య అక్కముగుడు వచ్చాడు. నీ కొడుక్కి మా లక్ష్మిని చేసుకుంటానన్నావు కదా, ఇప్పుడు నువ్వు మాకిచ్చిన మాట తప్పుతావా అని అడిగాడు. అయ్యో, నన్నేం చేయమంటావు? నాకు లక్ష్మి ఒకటి, కమల ఒకటేనా? కానీ మా గోవిందుడున్నాడు కదా, వాడు చచ్చినా లక్ష్మిని చేసుకోనని, కమలని మాత్రమే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టు కూర్చున్నాడు. పిల్లల ఆనందం కంటే మనకి కావాల్సిందేముంది? ఇవాళ వాడు కమలని మనసులో పెట్టుకుని లక్ష్మిని పెళ్లి చేసుకుంటే లక్ష్మి మాత్రం జీవితాంతం సుఖంగా ఉంటుందా? నువ్వే ఒకసారి ఆలోచించు అని అడిగాడు కనకయ్య. దానికి కనకయ్య అక్కమ్మగుడు అంగీకరిస్తున్నట్లే వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకే కమలకి గోవిందుడికి పెళ్లి జరిగిపోయింది. అర్చకుడు 50 కాసుల బంగారాన్ని కమలకి చదివించాడు. కానీ ఆయన కమల పెళ్లికి ఎలా తోడ్పడ్డాడో ఆ గ్రామంలో అసలు ఎవ్వరికీ తెలియదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.